నమస్తే, నేను ఇందు. హిట్ 3 అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి కలెక్షన్స్ బాగున్నా కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి నాని అండ్ శ్రీనిధి శెట్టి కాంబినేషన్లో వచ్చిన హిట్ 3 ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయిందనే చెప్పొచ్చు. సో ఇదే క్రమంలో వ్యూవర్స్ అయితే ఒక ఆరోపణ చేస్తున్నారు. అంటే కలెక్షన్స్ అయితే బాగున్నాయి కానీ వైలెన్స్కి సంబంధించి కొంచెం వైలెన్స్ ఎక్కువ చూపించారన్నట్టు కూడా వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే మీరు అనేది కరెక్టే. ఒక మిత్రుడైతే రక్తంతో రాసిన హిట్ 3 అని కూడా ఒక హెడ్డింగ్ పెట్టాడు ఒక సైట్లో. సో అంటే హిట్ 3 నేను కూడా చూడడం జరిగింది. అందులో ఆ కంటెంట్ ఎలివేషను అంతా బాగానే ఉంది. కాకపోతే ఆ ఏదైతే స్టోరీ శైలేష్ కొలను చెప్పారో, సో ఇట్లాంటి శాడిజం లక్షణాలతో ఉన్న వాళ్ళు ఉన్నారా అనే అనుమానం వస్తుంది. ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేపు వార్తలు చూస్తుంటే ఫలానా దగ్గర భార్యని చంపిన భర్త, భర్తను చంపిన భార్య, భార్యని కుక్కర్లో చంపేసి ఉడికించిన భర్త, ప్రియుడి కోసం కన్న బిడ్డల్నే చంపేసిన, విషమిచ్చి చంపేసిన, ఈ మధ్యన ఇవన్నీ చూస్తుంటే శైలేష్ కొలను ఆయన రాసుకున్న కథకి సో ఇవన్నీ లీడ్స్ ఏమో ఇలాంటివి చూసే ఆయన మనసు చలించి కథ రాసుకుంటారు. రియాలిటీకి దగ్గరగా తీసారని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్. అంటే ఫస్ట్ హీరో ఎంట్రన్స్ లో ఎలా ఉంటుందంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ గా ఉండి ఒకరిని చంపుతూ వీడియో తీస్తుంటాడు. మనం ముందు ఏమనుకుంటాం అంటే వీడియో తీస్తున్నాడు సరే, ఆడో దుర్మార్గుడు పోలీస్ ఆఫీసర్ పవర్ఫుల్ ఎన్కౌంటర్ చేస్తారు కదా పోలీస్ ఆఫీసర్, అలా ఏమో అనుకుంటాం. కానీ దాని ఒక పెద్ద స్టోరీ ఉంటది అనమాట. అది మనం చెప్తే మళ్ళీ ప్రేక్షకులు వాళ్ళు సస్పెన్స్ అది ఎందుకు చంపాడని ముందు అనిపిస్తుంది. తర్వాత ఓహో అట్లాంటి వెధవల్ని పట్టుకోవడానికి ఈయన ఆడిన ఒక చిన్న ఎలుకను పట్టుకోవడానికి ఉల్లిపాయను వేసినట్టు వేసి మొత్తానికి ఆ టీంలోకి వెళ్ళి మొత్తం అంటే అలాగా చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ ఒక దగ్గర కలుసుకుంటుంటారు. అలాంటి వాళ్ళని ఒకేసారి ఓచుకోత కొయ్యాలనే తలంపుతో అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ గా చేశారు సినిమా. అయితే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాని అనే ఒక సాఫ్ట్ క్యారెక్టర్, ఫ్యామిలీ ఓరియంటెడ్ లవర్ బాయ్ గా ఉండే ఒక సూపర్ స్టార్ ఒక్కసారిగా ఇలాంటి దసరా తర్వాత నుంచి ఒక గేర్ మార్చాడని చెప్పాలి. అండ్ క్లైమాక్స్ లాస్ట్ ఒక 20 minutes వరకు ఇంకా ఓచుకోతే ఉంటదంతా. రక్తంతో రాసిన హిట్ 3 అనే ఆయన హెడ్డింగ్ ఎవడో పెట్టాడు కదా, అట్లాగే అనిపించింది. అంటే దాన్ని మెప్పించాడు కూడా ఈయన మెప్పించగలిగాడు కూడా నాని. ఎందుకంటే అందులో ఒక దగ్గర డైలాగ్ కూడా ఉంటుంది, చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నావు అని అంట, ఇప్పటివరకు అందరూ అది చూసే మోసపోయారని అంటాడు. అంటే అది సినిమా సంబంధమైన మరోవైపు ప్రేక్షకుడికి కూడా అరే నేను అదే కాదురా సాఫ్ట్ కాదు ఇవి కూడా చేస్తానరా అని ఉంది అన్నట్టు. సో అట్లాగా రావడం అనేది ఒక విధంగా నాని గారి టైం బాగుందని చెప్పాలి. కోర్టు కూడా చూడండి, ఎక్కడ ఒక వల్గర్ గాని లేదంటే ఒక సూపర్ సీన్ అని, అంటే సూపర్ సీన్ అంటే నా ఉద్దేశం అబ్బా ఏం ఫైట్ పెట్టాడరా, ఏం సీన్స్ అలా కూడా లేదు. సాధారణంగా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక మిడిల్ క్లాస్ బాగా పూర్ ఒక వాచ్మెన్ కొడుకు వాడు కానీ ఇబ్బంది అయితే ఎలా ఉంటుంది, అది కోర్టు సన్నివేశాలతో డైలాగ్స్ తోని ఎమోషన్స్ తోనే 2.5 hours థియేటర్లో కూర్చోబెట్టగలిగాడు ఆ దర్శకుడు రామ్ ఏదో సంథింగ్. అంటే దాని అటువంటిది ఒక ప్రొడ్యూసర్ గా, ఒక హీరోగా ఆ దర్శకుడిలో ఉన్న ప్రతిభని ఆయన చెప్పే కథని గ్రాస్ప్ చేసి దాన్ని తెరకెక్కించడం కూడా ఒక టాలెంటే. ఇప్పుడు చాలా మంది చెప్పుంటారు ఆయనకి, సార్ మీరు హిట్ లాంటి సినిమాలు సిరీస్ మీరు తెరకెక్కిస్తున్నారు, చిన్న సినిమా సార్ ప్రొడ్యూస్ చేయండి, నేను చేస్తాం మీరు చేస్తాం అనే నేపథ్యంలో ఎంతో మంది కొన్ని 100 మంది చెప్పుంటారుగా. మరి ఈయనకి ఎందుకు పికప్ చేస్తే అక్కడ ప్రొడ్యూసర్ గా నాని గారి టాలెంట్. హిట్ 3 కూడా ఆయనే ప్రొడ్యూసర్ అవ్వడము ఆల్మోస్ట్ ఇప్పటికే కరెక్ట్ గా మేడే రోజు రిలీజ్ అయింది. మేడే ఇప్పుడు థర్స్డే అయింది, మధ్యలో ఫ్రైడే ఒకటి, మళ్ళీ సాటర్డే సండే వీకెండ్. అంటే మేడే నుంచి వరుసగా 4 రోజులు వీకెండ్ లాగా వచ్చింది. అక్కడ రావడం ఏమైంది, ఓవర్సీస్ అంతా కలిపి $2 million కలెక్షన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. చాలా కలెక్షన్స్. ఈవెన్ మనం రిలీజ్ ముందు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడకుండా జరిగింది. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, లేదంటే ఆడియో రైట్స్ కానీ, లేదంటే అన్ని రకాలుగా ఒక్కొక్కటి లెక్క వేసుకుంటే ఇదే నైజాము, సీడెడ్, కోస్తా ఇవన్నీ కూడా రైట్స్ అమ్ముకుంటే మాక్సిమం కలెక్షన్స్
సినిమాకి పెట్టిన పెట్టుబడి వచ్చేగా, ఉమ్. ఇంకో హీరో రెమ్యునరేషన్ కూడా వచ్చేసిందంట ఆల్మోస్ట్. ఓకే అంటే ఇంకా శాటిలైట్ రైట్స్ అమ్మకపోవడం, ఇంకా శాటిలైట్ రైట్స్ అమ్మలేదు, ఇంకా ఓకే ఓటీటీ రైట్స్ శాటిలైట్ అమ్మేశారు. రైట్స్ రాకముందే వాళ్ళకు రావాల్సిన మొత్తం రిలీజ్ అవ్వకముందే బిజినెస్ అయిపోయింది. ఓకే ఓ ఉమ్. సో ఇప్పుడు ఇప్పుడు అవుతున్న కలెక్షన్స్ అన్ని కూడా ఇంకా ప్లస్ యాడింగ్ ఉమ్, ఉమ్. అంతే ప్రాఫిట్ అని చెప్పచ్చు. ప్రాఫిట్ అని చెప్పాలి. అవును. సో దీనివల్ల ఏమవుతుందంటే మినిమం గ్యారంటీ హీరో నుంచి ఉమ్. మాక్సిమం గ్యారంటీ హీరోగా రూపాంతరం చెందాడని చెప్పొచ్చు అవును, మన హీరో. సో మీరు అన్నట్టు ఇప్పుడు చూసుకుంటే నాని ఒక ఫ్యామిలీ హీరోగానే కాకుండా, లేకపోతే లవర్ బాయ్ గానే కాకుండా, ఒక వైలెంట్ స్టార్ గా కూడా ఫ్యాన్స్ యొక్క దీన్ని సాటిస్ఫై చేశారు. ఎందుకంటే నేచురల్ స్టార్ నాని అని అన్నందుకు నటుడు అనేవాడు అన్ని రకాల ఎలిమెంట్స్ చేయాలి. అలా చేసినప్పుడే మాక్సిమం పాత అగ్ర హీరోలు అందరూ కూడా, ఏది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున గారు, వెంకటేష్, వీళ్ళందరూ కూడా అన్ని రకాల జోనర్స్ టచ్ చేసిన వాళ్ళు. కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, రెబల్ గాను, మాస్ గాను ప్రతి ఒక్కరు కూడా టచ్ చేసి మెప్పించి అసలు ఇండస్ట్రీలో 30 ఏళ్ళుగా నిలదొక్కోవడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. బాలయ్య గారు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, అన్ని ఫేస్ చేస్తూ ముందుకు వచ్చారంటే బాలయ్య గారు, చిరంజీవి గారు అంటే బాలయ్య గారు ఆల్రెడీ 50 అయిపోయింది. చిరంజీవి గారు కూడా ఆల్మోస్ట్ 48 సంవత్సరాలు 47 సంవత్సరాలు కెరియర్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. అయినా ఇప్పటికీ ఒక స్టార్లు గానీ వెదుగొందుతూ ఇంకొంత చాలా మందికి, వందల మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడడం అనేది ఎంత లాంగ్ కెరియర్ చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ లో అంత లాంగ్ ఎవరు ఉంటారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళే. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సింది ఏంటి, కామెడీ అంటే కామెడీయే చేస్తాను, లేదా సోషల్ అంటే సోషల్ ఎలిమెంటే, సాంఘిక సినిమాలే, పౌరాణికంగా చేస్తాను, ఇట్లా యాక్షన్ సినిమాలే కాదు, అన్ని చెయ్యాలి, అన్ని చేస్తుంటారు. అప్పుడు ఒక కంప్లీట్ యాక్టర్ అనేవాడు తయారవుతాడు. అప్పుడు చూసేవాడికి కూడా ఎలా ఉంటదంటే ఆడు ఏది చేసినా యాక్సెప్ట్ చేసేస్తారు జనాలు. అది బాగుంది, ఇది బాగుంది, ఆల్ ఓవర్ గా A to Z చేస్తేనే ఒక కంప్లీట్ యాక్టర్ కింద చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళు లాంగ్ రన్ కూడా ఉంటారు. లేదు నేను మాసువే చేస్తాను, క్లాసు చేయను అనకూడదు, క్లాసువే చేస్తున్నా నన్ను ఒప్పించగలుగుతారని మాసు అని అనుకోకూడదు. అవి చెయ్యాలి, ఇది చెయ్యాలి. బట్ హిట్ ఫట్ అనేది మన చేతుల్లో ఉండదు. ఒకసారి చాలా బాగా అనిపిస్తుంది కానీ సినిమా హిట్ అవుతుంది, ఎందుకు అవుతుందో తెలియదు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ అండి. ఆరెంజ్ నాగబాబు గారు ప్రొడ్యూస్ మ్యూజిక్ కూడా చాలా పెద్ద హిట్ ఉంది, సూపర్ మ్యూజికల్ హిట్. ఇన్ మోర్ ఓవర్ ఆరెంజ్ సినిమా కాన్సెప్ట్ ఈ రోజుకి అందరికీ నచ్చే కాన్సెప్ట్. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రేమ అభిమానాలు వేరొక వ్యక్తి మీద కంటిన్యూస్ గా ఒకేలాగా ఉండదు, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ఈవెన్ తల్లి కూడా బిడ్డను ప్రేమిస్తుంది, బట్ ఆ బిడ్డకి ఇంకో బిడ్డ పుట్టింది అనుకో, ఈ తల్లి బిడ్డ మీద ఇంకో ప్రేమ ఉండదు, ఆ బిడ్డకి పుట్టిన ఇంకో బిడ్డ మీదకి వెళ్ళిపోతుంది. అసలు కన్నా వడ్డీ ముద్ద అంట, కూతురు కన్నా మనవరాల మీదకి ఎక్కువ అవుతుంది. అంటే అది ఇక్కడ తగ్గినట్టేగా. సో అదే కాన్సెప్ట్ ని ఆయన ఆరెంజ్ లో చెప్పాడు, అప్పుడు అది యాక్సెప్ట్ రిసీవ్ కూడా చేసుకోలే. ఫ్లాప్. నాగబాబు గారు సూసైడ్ అటెంప్ట్ చేశారని కూడా ఆయనే చెప్పాడు స్వయంగా. మొన్న రిలీజ్ చేస్తే 5 కోట్ల కలెక్షన్ అంటండి, రీ రిలీజ్ చేస్తే. దీన్ని ఎలా చూడాలి చెప్పండి. సో అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి ఆ ఎక్స్పీరియన్స్ తోటి జనాలు కూడా మారారా, లేదంటే కథ మీద అభిరుచి పెరిగిందా తెలియదు. మరి అదే ఆరెంజ్ లో ఉండే లవర్ బాయ్ లాంటి హీరో మొన్న RRR లో పవర్ఫుల్ సీతారామరాజు లాగా మేసాలు గెటప్ తో మెప్పించడా లేదు. అదే రామ్ చరణ్ రంగస్థలంలో ఒక చెవిటోడు లాగా మాట కూడా సరిగ్గా రాని, చదువు రాని మొద్దులాగా యాక్ట్ చేశాడు. బ్లాక్ బస్టర్. అంతకు ముందు ధ్రువ వచ్చింది, పోలీస్ పవర్ఫుల్ IPS ఆఫీసర్, అది సూపర్ హిట్. అంటే ఒక నటుడు అనేవాడు ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళు కూడా అన్ని జాన్లు టచ్ చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళు చెయ్యాలి, చేస్తేనే మీరు అన్నట్టు కంప్లీట్ యాక్టర్ అన్నప్పుడే ఇండస్ట్రీలో ఉండగలుగుతారు. కొన్నేళ్ళు వాళ్ళు హవా కొనసాగుతుంది, వాళ్ళు కొన్ని వందల మందికి ఇన్స్పైర్ గా నిలబడగలుగుతారు. సో హిట్ 3 హిట్ తో పేరులోనే హిట్ ఉంది ఆయన, అందుకే బహుశా హిట్ కొడుతున్నాడేమో వరుస పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక కలెక్షన్. ఎప్పుడైనా సినిమాకి హిట్ ఫట్ అని నాకు తెలిసి ఇదే నిర్ణయిస్తుంది కదమ్మా. డబ్బులు వస్తేనే వాడు సినిమా ఆడిందే కావాలి, అడిగి ఎంత పేరు తీసుకొచ్చింది, ఎన్ని అవార్డులు వచ్చాయని కాదు. వాడు అన్ని వస్తే కదా ప్రొడ్యూసర్ అనేవాడు నెక్స్ట్ ఇంకో సినిమా తీయడానికి ఇష్టపడతాడు. ఇది దివాలా తీస్తే ఇంకేం తీస్తాడు, మళ్ళీ కొన్ని వందల మందికి ఫుడ్ ఎలా దొరుకుతుంది. సో అది ఓకే సార్, నమస్తే.